ఆగస్ట్ 9, 2024 కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్ ఇన్సిడెంట్ ఇప్పటికీ 13 రోజులు అవుతుంది. కానీ అందులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులను ఇప్పటికీ శిక్ష వేయలేకపోయారు. శిక్ష వేయడం పక్కన పెడితే అసలు అందులో ఉండే నేరస్తులను గుర్తించలేకపోతున్నారు. ఇంకా ఇండియా వైడ్గా ఈ ఇన్సిడెంట్ మీద ప్రొటెస్టులు చేస్తున్నా కూడా మరోవైపు ఎన్నో రేపులు, అత్యాచారాలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా ఇండియన్ జస్టిస్ ఎందుకు సివియర్ యాక్షన్స్ తీసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు ఊరి తీయట్లేదు? కోల్కతా డాక్టర్ రేప్ కేసు జరిగిన తర్వాత కూడా చాలా రేపులు జరిగాయి. అంటే దేశమంతా ఒకవైపు ఉడికిపోతుంటే కొన్ని మానవ మృగాలు వాటిని ఎలాంటి లెక్క చేయకుండా అలానే రేపులు, అత్యాచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలా చేయడానికి కారణం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందిలే, మహా అయితే జైలు శిక్ష వేస్తుంది అంతే కదా అని లైట్ తీసుకుంటున్నారు. ఇక కేసు విషయంలోకి వెళ్తే ఒక 31 ఏళ్ళు ఉన్న ట్రైనీ డాక్టర్ని మనుషుల్లా కూడా ఆలోచించకుండా మానవ మృగాల్లా తయారై కొన్ని గంటల పాటు చిత్రహింసలు పెట్టి మానసిక ఆనందం పొంది రేప్ చేసి చంపారు. ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా అందులో దొరికిన ఒకే ఒక్కరు సంజయ్ రాయ్. ఇతనును మాత్రమే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళను ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు. ఆమెను అంత చిత్రహింసలు పెట్టి చంపడం వెనుక చాలా కారణాలు ఉన్నాయనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇందులో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని వింటున్నాం. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఆ ఇన్సిడెంట్ మీద నెగిటివ్ కామెంట్ చేయడం అండ్ అతను తన జాబ్కు రిజైన్ చేయడం, మళ్ళీ వేరే కాలేజ్కు ప్రిన్సిపల్గా అపాయింట్ చేయడం. ఇందులో ఊహించినటువంటి చాలా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, స్కామర్స్ ఇందులో ఉన్నారని అనిపిస్తుంది. వాళ్ళు రేప్ చేసి చంపింది ఒక డాక్టర్ని మాత్రమే కాదు, కొన్ని వేల మంది ఆశయాన్ని, కొన్ని వందల మంది విజయాన్ని లెక్క చేయకుండా చంపేశారు. ట్రైనీ డాక్టర్కి ఒక హ్యాబిట్ ఉండేదట, ప్రతిరోజు డైరీ రాసుకోవటం. ఆమె చనిపోయిన తర్వాత తన బాడీ పక్కన ఆ డైరీ పడి ఉంది. ఆ డైరీలో ఆమె కలను, ఆశలను రాసుకుంది. ఎప్పటికైనా ఒక మంచి డాక్టర్ని అవుతాను, అలాగే ఎన్నో హానరబుల్ అవార్డ్స్ను, గోల్డ్ మెడల్ని కూడా గెలుచుకుంటానని రాసుకుందట. కాకపోతే ఆమెకు ఎప్పటికీ మర్చిపోలేని, తిరిగి రాని అవార్డును, రివార్డును ఇచ్చారు ఈ మృగాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజీ ప్రిన్సిపల్ డార్క్ సైడ్ను తెలుసుకుందాం. ఆర్జికర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద 2 ఏళ్ల క్రితం ఆ కాలేజీలో ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అఖ్తర్ అలీ సందీప్ ఘోష్పై ఆ స్టేట్కి సంబంధించినటువంటి విజిలెన్స్ కమిషన్కు కంప్లైంట్ రైజ్ చేశాడు. లైక్ అతను చేస్తున్నటువంటి మోసాలను, గవర్నమెంట్ డబ్బును మిస్యూజ్ చేసుకోవడం పైన, ఇంకా వెండర్ అంటే కొనే వాళ్ళను సెలెక్షన్స్లో నెపోటిజం చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లంచం తీసుకునేటోడట. ఇంకా కాంట్రాక్చువల్ స్టాఫ్ రిక్వైర్మెంట్ చేసుకోవడంలో చాలా ఇర్రెగ్యులర్గా ఉండేవాడట. ఆర్జికర్ కాలేజ్లో సందీప్ ఘోష్ చేసే ఇలాంటి పనులన్నీ ఎప్పుడో బయటకు వచ్చేవి. కాకపోతే ఆ కాలేజీలో ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అఖ్తర్ అలీ ఎలాగైనా విషయంని బయటకు స్ప్రెడ్ చేయాలని చూశాడు. వెస్ట్ బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అయిన డాక్టర్ సుదీప్తా రాయ్కు కంప్లైంట్ రైజ్ చేశాడు. అలా కంప్లైంట్ చేయడం వల్ల అతను టర్మినేట్ చేస్తాం అన్న విధంగా ట్రీట్ చేశారు. అయినప్పటికీ ఆయన ఆ స్టేట్కు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులో వర్క్ చేస్తున్నారు. అయినా కూడా ఆయన ఇవన్నీ లెక్క చేయకుండా ఎలాగైనా అతను చేసే మోసాలను బయట పెట్టాలని తన కంప్లైంట్ను రైజ్ చేశాడు. అప్పుడు యాంటీ కరప్షన్ బ్రాంచ్ సందీప్ ఘోష్కు అగెనెస్ట్గా అలిగేషన్స్ వేశారు. అయినా కూడా కంప్లైంట్ మీద పెద్దగా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం కానీ, మార్పు కానీ రాలేదు. అలాగే ఆర్జికర్ కాలేజీకి ప్రిన్సిపల్గా కంటిన్యూ చేశారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ లాస్ట్ ఇయర్ కరప్షన్ అండ్ ట్రాఫికింగ్ ఇన్ బాడీస్ అండ్ మెడికల్ వేస్ట్లో ఒక అక్యూజ్డ్గా కూడా ఉన్నారు. యాక్చువల్గా బయలాజికల్ మెడికల్ వేస్ట్ని లైక్ యూజ్డ్ సిరంజ్ ఇన్ మెడికల్ వేస్ట్, యూజ్ చేసిన హ్యాండ్ గ్లౌజ్ వీటన్నిటిని యాజ్ పర్ ద డిస్ఇన్ఫెక్షన్ నామ్స్ ప్రకారం వాటిని డిస్పోజ్ చేయాలి. అలా చేయకుండా డాక్టర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వీటిని బంగ్లాదేశ్ సిటిజన్స్కు ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకునేవాడట. ఎన్డీఏ ఆర్టికల్ ప్రకారం సందీప్ ఘోష్ చేసినటువంటి ఇంకో ఇల్లీగల్ మాఫియా చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని అమ్ముకునేవాడు. ఇంకా చెప్పాలంటే అక్కడ వర్క్ చేసేటువంటి కాంట్రాక్టర్స్ దగ్గర కూడా 20% కమిషన్ తీసుకొని, ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ తీసుకునేవాడట. ఇది ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి మాఫియా మాత్రమే. ఇంకా అతనికి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో ఎవరికి తెలుసు, ఎంత పెద్ద మెడికల్ మాఫియా జరుగుతుందో అని. ఇప్పటి వరకు అయితే ఆ కేసులో తెలిసినటువంటి నిందితులు కేవలం సంజయ్ రాయ్ అండ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో ఎవరికి తెలియదు. ఇది కేవలం హైపోథెటిక్స్ మాత్రమే. ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులకు ఎలా శిక్షించాలంటే ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ క్రైమ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వారందరికీ ఎలాంటి శిక్ష పడాలంటే ఇండియా వైడ్గా ప్రతి విలేజ్లో, ప్రతి సిటీలో, ప్రతి లొకాలిటీలో
వాళ్ళని చంపేటప్పుడు ఎలా టార్చర్ పెట్టి చంపుతున్నారు, ఎవరు ఇమాజిన్ చేయనంతగా టార్చర్ చేసి చంపాలి. అలాగే ప్రతి ఒక్కరు చూసేలా ప్రొజెక్టర్లోను మానిటర్లోను వేయాలి, దాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయాలంటే ఇప్పుడు వేసిన శిక్ష గుర్తుకు రావాలి. ఇలా చేస్తే తప్ప ఇంకోసారి తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేసి స్పందించండి.